కమాండ్స్ కి తిరిగి స్వాగతం. మీరు ఎప్పుడైనా కస్టమ్ ASP.NET కోర్ APIని కాల్ చేసే పవర్ యాప్స్ సొల్యూషన్ను షిప్ చేసి ఉంటే, హ్యాండిల్ చేయని 500 ఎర్రర్తో క్యాన్వాస్ యాప్ ఎలా ఇబ్బంది పడుతుందో మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఈరోజు మనం అడ్వాన్స్డ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ స్ట్రాటజీస్ గురించి లోతుగా చర్చిస్తాము. ఇవి గజిబిజి సర్వర్ ఎక్సెప్షన్లను పవర్ యాప్స్ నిజంగా అర్థం చేసుకోగలిగే స్ట్రక్చర్డ్, ప్రిడిక్టబుల్ జసోగా మారుస్తాయి. మనం కస్టమ్ మిడిల్ వేర్, గ్లోబల్ ఎక్సెప్షన్ ఫిల్టర్స్, సరైన ఎర్రర్ కాంట్రాక్ట్ బిల్డ్ చేస్తాము మరియు దానిని వాడుకునే పవర్ ఎఫెక్ట్స్ కోడ్ను కూడా చూపిస్తాము. ఇది కేవలం కంట్రోలర్ యాక్షన్ చుట్టూ ట్రై క్యాచ్ పెట్టడం గురించి కాదు. ఇది రెండు వేర్వేరు రన్టైమ్ల మధ్య ఒక కాంట్రాక్ట్ను డిజైన్ చేయడం గురించి, తద్వారా ఫెయిల్యూర్స్ గ్రేస్ఫుల్, యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్లుగా మారతాయి. సమస్యను ఫ్రేమ్ చేద్దాం. చాలా ట్యుటోరియల్స్ 400 లేదా 500 స్టేటస్ కోడ్ను రిటర్న్ చేయడంతో ఆగిపోతాయి. కానీ మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేయడానికి పవర్ యాప్స్కి ఒక నంబర్ కంటే ఎక్కువ కావాలి. కస్టమ్ కనెక్టర్ని కాల్ చేసే క్యాన్వాస్ యాప్ ఒక రా HTTP రెస్పాన్స్ను చూస్తుంది. ఆ రెస్పాన్స్ అస్థిరంగా ఉంటే, డీటెయిల్ మిస్సింగ్గా ఉంటే, లేదా కేవలం హ్యాండిల్ చేయని ఎక్సెప్షన్ డంప్గా ఉంటే, మీ మేకర్ కేవలం స్టేటస్ కోడ్లపైనే బ్రిటిల్ ఇఫ్ స్టేట్మెంట్స్ రాయాల్సి వస్తుంది. మనకు ప్రతిసారీ ఒక స్టాండర్డైజ్డ్ షేప్ కావాలి. అది వాలిడేషన్ ఫెయిల్యూర్ అయినా, డేటాబేస్ టైమ్అవుట్ అయినా, లేదా అనుకోని బగ్ అయినా. లాగింగ్ మరియు సపోర్ట్ కోసం తగినంత డీటెయిల్ కూడా కావాలి. కానీ స్టాక్ ట్రేసెస్ లేదా కనెక్షన్ స్ట్రింగ్స్ క్లయింట్కి లీక్ అయ్యేంత ఎక్కువ కాకూడదు. ఇక్కడ మనం బిల్డ్ చేయబోయే బిగ్ పిక్చర్ ఆర్కిటెక్చర్ ఉంది. ఒక రిక్వెస్ట్ క్యాన్వాస్ యాప్ నుండి కస్టమ్ కనెక్టర్ ద్వారా బయలుదేరి మన ASP.NET కోర్ APIకి చేరుతుంది. ఎక్సెప్షన్లు అదుపు లేకుండా పైకి రావడానికి బదులుగా అవి క్లయింట్కి చేరకముందే ఒక సెంట్రలైజ్డ్ హ్యాండ్లింగ్ లేయర్ ద్వారా వెళ్తాయి. ఆ లేయర్ ప్రతి ఎక్సెప్షన్ టైప్ను ఒకే జసో షేప్గా నార్మలైజ్ చేస్తుంది. కస్టమ్ కనెక్టర్ ఆ జసోను నేరుగా పవర్ ఎఫెక్ట్స్కి పాస్ చేస్తుంది. అక్కడ మన ఫార్ములాలు దానిని ప్రిడిక్టబుల్గా పాస్ చేస్తాయి. కీ ఐడియా ఏమిటంటే పవర్ యాప్స్ ఎప్పుడూ గెస్ చేయాల్సిన అవసరం లేదు. అది వాలిడేషన్ ఎర్రర్ అయినా, డేటాబేస్ టైమ్అవుట్ అయినా, రెస్పాన్స్ షేప్ ఒకేలా ఉంటుంది, కంటెంట్ మాత్రమే మారుతుంది. ఆ కన్సిస్టెన్సీనే స్కేల్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ను మెయింటైన్ చేయగలిగేలా చేస్తుంది. ASP.NET కోర్ వైపు జూమ్ చేస్తే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నిజంగా మిడిల్వేర్ పైప్లైన్లో ఎక్కడ ఉంటుందో చూద్దాం. రిక్వెస్ట్లు రూటింగ్, అథెంటికేషన్ ద్వారా ఎడమ నుండి కుడికి ఫ్లో అవుతూ చివరికి మీ కంట్రోలర్ యాక్షన్కి చేరతాయి. డౌన్ స్ట్రీమ్లో ఎక్కడైనా ఎక్సెప్షన్ త్రో అయితే, అది రెస్పాన్స్ రైటర్కి చేరకముందే క్యాచ్ చేయాలి. మనం మన కస్టమ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మిడిల్వేర్ను వీలైనంత ముందుగా, రూటింగ్ తర్వాత వెంటనే పెడతాము. తద్వారా అది మిగతా అన్నింటినీ ఒక ట్రై క్యాచ్ బౌండరీలో చుట్టుముడుతుంది. ఇది ఫిల్టర్స్ కంటే వేరుగా ఉంటుంది. ఫిల్టర్స్ MVC యాక్షన్ ఇన్వొకేషన్ పైప్లైన్ లోపల పనిచేస్తాయి. ఈ తేడాను అర్థం చేసుకోవడం ముఖ్యం ఎందుకంటే మిడిల్వేర్ MVC బయటి ఎక్సెప్షన్లతో సహా ప్రతిదాన్ని క్యాచ్ చేస్తుంది. అయితే ఫిల్టర్స్ మనకు యాక్షన్ కాంటెక్స్ట్ మరియు మోడల్ స్టేట్కు రిచ్చర్ యాక్సెస్ ఇస్తాయి. ఇప్పుడు మనం మిడిల్వేర్ నే రాద్దాం. మనం నెక్స్ట్ డెలిగేట్కి కాల్ను ట్రై క్యాచ్లో చుడుతాము. ఫెయిల్యూర్ జరిగినప్పుడు ఎక్సెప్షన్ టైప్ను ఇన్స్పెక్ట్ చేసి ప్రాబ్లమ్ డీటెయిల్స్ రెస్పాన్స్ బిల్డ్ చేసే ఒక హ్యాండ్లర్కి డెలిగేట్ చేస్తాము. గమనించండి, మనం కేవలం system.exceptionను క్యాచ్ చేసి అన్నింటికీ 500 రిటర్న్ చేయడం లేదు. మనం ఎక్సెప్షన్ టైప్పై ప్యాటర్న్ మ్యాచింగ్ చేస్తున్నాము. తద్వారా వాలిడేషన్ ఎక్సెప్షన్ 400 అవుతుంది మరియు ట్రాన్సియంట్ ఫాల్ట్ను రిప్రజెంట్ చేసే టైమ్అవుట్ ఎక్సెప్షన్ లాంటిది 503 అవుతుంది. ఈ ఒక్క చోక పాయింట్ మన APIలో ఎక్కడ ఎక్సెప్షన్ ఆరిజినేట్ అయినా, క్లయింట్కి ఎప్పుడూ సరైన స్టేటస్ కోడ్తో పాటు అదే ప్రిడిక్టబుల్ జసో షేప్ అందేలా గ్యారంటీ చేస్తుంది. మిడిల్వేర్ ప్రతిదాన్ని క్యాచ్ చేయడానికి చాలా బాగుంటుంది, కానీ కొన్నిసార్లు మనకు MVC పైప్లైన్తో మరింత టైట్ ఇంటిగ్రేషన్ కావాలి, ముఖ్యంగా మనకు మోడల్ స్టేట్ లేదా యాక్షన్ ఆర్గ్యుమెంట్స్కి యాక్సెస్ కావాల్సినప్పుడు. అక్కడే గ్లోబల్ ఎక్సెప్షన్ ఫిల్టర్ వస్తుంది. మనం ఆన్ ఎక్సెప్షన్ను ఇంప్లిమెంట్ చేసి, త్రో అయిన ఎక్సెప్షన్ను ఇన్స్పెక్ట్ చేసి, context.result ను మన ప్రాబ్లమ్ డీటెయిల్స్ పేలోడ్ను క్యారీ చేసే ఆబ్జెక్ట్ రిజల్ట్గా సెట్ చేస్తాము.
ఎక్సెప్షన్ హ్యాండిల్ ను ట్రూగా సెట్ చేయడం వల్ల మనం ఎర్రర్ ను పూర్తిగా ప్రాసెస్ చేశామని ఎంవీసీకి తెలుస్తుంది, కాబట్టి అది పైప్లైన్లో ముందుకు కొనసాగదు. మనం ఈ ఫిల్టర్ను ప్రోగ్రామ్ .cs లో గ్లోబల్గా రిజిస్టర్ చేస్తాము, తద్వారా ఏపీఐలోని ప్రతి కంట్రోలర్కు మన కోడ్ బేస్ అంతటా చెల్లాచెదురుగా ఉన్న పర్ యాక్షన్ ట్రై క్యాచ్ బ్లాక్స్ అవసరం లేకుండానే ఆటోమేటిక్గా ఈ ప్రయోజనం అందుతుంది. మనం మన సొంత షేప్ను కనిపెట్టడానికి బదులు దీనంతటినీ ప్రాబ్లం డీటెయిల్స్ పైనే ఎందుకు బేస్ చేస్తున్నాము? ఎందుకంటే ప్రాబ్లం డీటెయిల్స్ ఒక RFC స్టాండర్డ్, అది ఇప్పటికే ASP.NET కోర్లో బిల్టిన్గా ఉంది, మరియు అది టైప్, టైటిల్, స్టేటస్ మరియు డీటెయిల్తో సహా ఒక ప్రిడిక్టబుల్ ఫీల్డ్స్ సెట్ను ఇస్తుంది. మనం దానిని ట్రేస్ ఐడి మరియు ఎర్రర్స్ లాంటి కస్టమ్ ప్రాపర్టీలతో ఎక్స్టెండ్ చేసి వాలిడేషన్ స్పెసిఫిక్స్ను క్యారీ చేస్తాము. దీని అర్థం మన ఎర్రర్ కాంట్రాక్ట్ మన టీంకు మాత్రమే తెలిసిన ఏదో ప్రత్యేకమైన ఆవిష్కరణ కాదు, ఇది టూలింగ్, లాగింగ్ ప్లాట్ఫారంలు మరియు ఇతర క్లయింట్ SDKలు కూడా ఇప్పటికే ఎక్స్పెక్ట్ చేసే ఒక ఇండస్ట్రీ కన్వెన్షన్ను ఫాలో అవుతుంది. పవర్ యాప్స్ మేకర్లకు ఆ కన్సిస్టెన్సీ అంటే వారు ఒకే జెనరిక్ పార్సింగ్ ఫార్ములా రాసి యాప్లోని ప్రతి API కాల్లో దానిని రీయూజ్ చేయగలరు. వాలిడేషన్ ఫెయిల్యూర్లకు ప్రత్యేక ట్రీట్మెంట్ కావాలి ఎందుకంటే పవర్ యాప్స్ తరచుగా ఒక జెనరిక్ మెసేజ్ చూపించడం కాకుండా ఒక నిర్దిష్ట ఫీల్డ్ను హైలైట్ చేయాల్సి ఉంటుంది. మనం ఫ్లూయెంట్ వాలిడేషన్ యొక్క వాలిడేషన్ ఎక్సెప్షన్ను వాడి దానిని ఒక వాలిడేషన్ ప్రాబ్లం డీటెయిల్స్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేస్తాము, ఎర్రర్లను ప్రాపర్టీ నేమ్ ప్రకారం ఒక డిక్షనరీలోకి గ్రూప్ చేస్తాము. ఇది మనకు ఒక పేలోడ్ను ఇస్తుంది, అందులో ప్రతి ఫీల్డ్ నేమ్ ఎర్రర్ మెసేజ్లా ఒక అర్రేకి మ్యాప్ అవుతుంది. క్యాన్వాస్ యాప్ వైపు దీని అర్థం మనం errors.email లేదా errors.phone నంబర్ను నేరుగా ఇన్స్పెక్ట్ చేసి సరిగ్గా ఆ ఫారం కంట్రోల్పై బోర్డర్ కలర్ లేదా ఎర్రర్ టెక్స్ట్ను సెట్ చేయగలం. ఇదే జెనరిక్ రెడ్ బ్యానర్కు మరియు యాప్లో నిజంగా ప్రొఫెషనల్ ఇన్లైన్ ఫీల్డ్ వాలిడేషన్కు మధ్య ఉన్న తేడా. ఇప్పుడు మన API నుండి బయలుదేరి కస్టమ్ కనెక్టర్ రెస్పాన్స్లో ల్యాండ్ అయ్యే అసలైన జసో కాంట్రాక్ట్ను చూద్దాం. గమనించండి, ఫెయిల్యూర్ టైప్ ఏదైనా సరే షేప్ కన్సిస్టెంట్గా ఉంటుంది. మనకు ఎప్పుడూ టైప్, టైటిల్, స్టేటస్ మరియు సపోర్ట్ కరెలేషన్ కోసం ఒక ట్రేస్ ఐడి వస్తుంది. ఇది ప్రత్యేకంగా వాలిడేషన్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనకు ఫీల్డ్ నేమ్ ప్రకారం కీ చేయబడిన ఒక ఎర్రర్స్ ఆబ్జెక్ట్ కూడా వస్తుంది. ఇదే పవర్ యాప్స్ పార్స్ చేయబోయే అసలైన పేలోడ్. మీ టీం ప్రతి మైక్రోసర్వీస్లో ఈ షేప్ను స్టాండర్డైజ్ చేస్తే మీ క్యాన్వాస్ యాప్ డెవలపర్లు కేవలం ఒక్క పార్సింగ్ ప్యాటర్న్ మాత్రమే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది మీ యాప్లలోని ప్రతి ఒక్క API కాల్లో అవసరమయ్యే డిఫెన్సివ్ పవర్ ఎఫెక్ట్స్ కోడ్ మొత్తాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. వాలిడేషన్ అనేది కథలో సగం మాత్రమే. క్షణికమైన డేటాబేస్ టైమ్అవుట్ లేదా డౌన్ స్ట్రీమ్ సర్వీస్ హిక్కప్ లాంటి ట్రాన్సియెంట్ ఫాల్ట్లకు యూజర్కి వెంటనే ఫెయిల్యూర్ చూపించడం కాకుండా రీట్రైస్ అవసరం. మనం పాలీ అనే రెసిలియన్స్ లైబ్రరీని వాడి ఎక్స్పోనెన్షియల్ బ్యాక్ఆఫ్తో కూడిన రీట్రై పాలసీతో మన అవుట్ బౌండ్ HTTP క్లయింట్ కాల్స్ను చుడుతాము. అన్ని రీట్రైస్ అయిపోతే ఆ ఎక్సెప్షన్ ఇప్పటికీ మన మిడిల్వేర్ లోకి ఫ్లో అయ్యి ఒక 5-3 ట్రాన్సియెంట్ ఫాల్ట్ ప్రాబ్లం డీటెయిల్స్ రెస్పాన్స్గా మ్యాప్ అవుతుంది. ఇది తాత్కాలికమైనదని, రీట్రై చేయదగినదని క్యాన్వాస్ యాప్కి స్పష్టంగా చెబుతుంది. ఇది ఒక పర్మనెంట్ వాలిడేషన్ ఫెయిల్యూర్ కంటే చాలా వేరైన మెసేజింగ్, మరియు ఇది పవర్ ఎఫెక్ట్స్లో వేరైన నోటిఫికేషన్ ప్యాటర్న్ను ట్రిగర్ చేయాలి. అమేచర్ ఎర్రర్ హ్యాండ్లింగ్కు మరియు ప్రొఫెషనల్ గ్రేడ్ డిప్లాయ్మెంట్లకు మధ్య తేడా చూపే ఒక డీటెయిల్ కరెలేషన్. మనం జనరేట్ చేసే ప్రతి ప్రాబ్లం డీటెయిల్స్ రెస్పాన్స్లో HTTP context.traceIdentifier నుండి తీసుకున్న ఒక ట్రేస్ ఐడి ఉంటుంది. మనం అదే ఐడెంటిఫైయర్ను సర్వర్ సైడ్లో స్ట్రక్చర్డ్ లాగింగ్ ఉపయోగించి లాగ్ చేస్తాము, తద్వారా ఒక యూజర్ క్యాన్వాస్ యాప్లో ఒక సమస్యను రిపోర్ట్ చేసినప్పుడు సపోర్ట్ ఆ ఖచ్చితమైన ట్రేస్ ఐడి ద్వారా లాగ్స్ను సెర్చ్ చేసి వెంటనే సంబంధిత సర్వర్ సైడ్ ఎక్సెప్షన్, స్టాక్ ట్రేస్ మరియు రిక్వెస్ట్ పేలోడ్ను కనుగొనగలరు. దీని లేకుండా మీరు యూజర్లను అది ఎప్పుడు జరిగిందని అడుగుతూ గెస్ చేయాల్సి వస్తుంది. దీనితో ట్రయాజ్ గంటల బదులు సెకన్లలో పూర్తవుతుంది, మరియు దీనిని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు దాదాపు ఖర్చు ఏమీ ఉండదు ఎందుకంటే ASP.NET కోర్ ఇప్పటికే ఈ ఐడెంటిఫైయర్లను ఉచితంగా జనరేట్ చేస్తుంది. ఇప్పుడు పవర్ యాప్స్ వైపుకు మారి
పవర్ ఎఫెక్ట్స్ ఈ కాంట్రాక్ట్ను నిజంగా ఎలా వాడుకుంటుందో చూద్దాం. మన కస్టమ్ కనెక్టర్కి కాల్ చేసిన తర్వాత మనం రెస్పాన్స్ బాడీని జసోగా పాస్ చేసి ముందుగా స్టేటస్ ఫీల్డ్ను ఇన్స్పెక్ట్ చేస్తాము. అది 400 అయితే అది వాలిడేషన్ ఫెయిల్యూర్ అని మనకు తెలుసు. కాబట్టి మనం ఎర్రర్స్ ఆబ్జెక్ట్లోకి డ్రిల్ చేసి ఈ కేసులో ఈమెయిల్ కోసం ఉన్న నిర్దిష్ట ఫీల్డ్ మెసేజ్ను తీసుకుని దానిని ఒక లేబుల్ లేదా నోటిఫికేషన్ను సెట్ చేయడానికి వాడతాము. అది వేరే ఏదైనా అయితే, ముఖ్యంగా 503 అయితే, మనం దానికి బదులు మరింత ఫ్రెండ్లీ రీట్రై మెసేజ్ను చూపిస్తాము. ఈ ఒక్క రీయూజబుల్ ప్యాటర్న్ మీ యాప్లోని ప్రతి ఏపీఐ కాల్ను చుట్టుముట్టగలదు, మేకర్లకు ఫెయిల్యూర్లను హ్యాండిల్ చేయడానికి ఒక కన్సిస్టెంట్, లో కోడ్ మార్గాన్ని ఇస్తుంది. ఎండ్ యూజర్ దృష్టికోణం నుండి ఇది ఇలా కనిపిస్తుంది. ఒక క్రిప్టిక్ కనెక్టర్ ఫెయిల్యూర్ స్క్రీన్ లేదా ఒక రా జసో బ్లాబ్కు బదులుగా మేకర్ ఈమెయిల్ ఫీల్డ్ కింద నేరుగా మన ఏపీఐ రిటర్న్ చేసిన ఖచ్చితమైన మెసేజ్ను ఉపయోగించి ఒక క్లీన్ ఇన్లైన్ ఎర్రర్ను బిల్డ్ చేశాడు. యూజర్ ఎప్పుడూ ఒక స్టాక్ ట్రేస్, స్టేటస్ కోడ్ లేదా ట్రేస్ ఐడిను చూడకుండానే ఏమి ఫిక్స్ చేయాలో వెంటనే అర్థం చేసుకుంటాడు. ఆ టెక్నికల్ డీటెయిల్ ఇప్పటికీ ఉంటుంది. అది కేవలం సపోర్ట్ కోసం మీ లాగ్స్లో దాచబడి ఉంటుంది, యూజర్ మొహాన విసిరేయబడదు. ఈరోజు మనం బిల్డ్ చేసిన ఆర్కిటెక్చర్ యొక్క పూర్తి ఉద్దేశ్యం ఇదే. బ్యాకెండ్లో ఖచ్చితమైన స్ట్రక్చర్డ్ ఎర్రర్లు, ఫ్రంట్ ఎండ్లో ప్రశాంతమైన యాక్షనబుల్ గైడెన్స్గా మారడం. ఈరోజు మనం వెళ్లిన స్ట్రాటజీని రీక్యాప్ చేద్దాం. మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ను మిడిల్వేర్లో సెంట్రలైజ్ చేశాము, తద్వారా ఏదీ క్యాచ్ చేయకుండా జారిపోదు. ఎంవీసీ స్పెసిఫిక్ కాంటెక్స్ట్ కోసం మనం గ్లోబల్ ఎక్సెప్షన్ ఫిల్టర్ను లేయర్ చేశాము. మనం ప్రతి రెస్పాన్స్ను ప్రాబ్లం డీటెయిల్స్ పైనే స్టాండర్డైజ్ చేశాము, దానిని ట్రేస్ ఐడి మరియు ఫీల్డ్ లెవెల్ ఎర్రర్స్తో ఎక్స్టెండ్ చేశాము. వాలిడేషన్ ఫెయిల్యూర్లను మరియు ట్రాన్సియంట్ ఫాల్ట్లను వేర్వేరు యూజర్ మెసేజింగ్ అవసరమయ్యే ఫండమెంటల్గా విభిన్న కేటగిరీలుగా మనం ట్రీట్ చేశాము. మరియు వేగవంతమైన సపోర్ట్ ట్రయాజ్ కోసం కరెలేషన్ ఐడీస్తో మీ టీంలోని ఏ మేకర్ అయినా రీయూజ్ చేయగలిగే క్లీన్ పవర్ ఎఫెక్ట్స్ పార్సింగ్ ప్యాటర్న్లతో మనం లూప్ను క్లోజ్ చేశాము. మీరు సీరియస్ పవర్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్స్ బిల్డ్ చేస్తుంటే ఈ ప్యాటర్న్ మీరు షిప్ చేసే ప్రతి ఏపీఐలో ఉండాలి. మరిన్ని అడ్వాన్స్డ్ పవర్ ప్లాట్ఫామ్ మరియు .NET ఇంటిగ్రేషన్ కంటెంట్ కోసం క్రమాన్స్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రశ్నలను కింద కామెంట్స్లో డ్రాప్ చేయండి.